కొత్తకోట హంద్రనివా కాలువ వద్ద విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన వృద్ధుడిని స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా అతని పరిస్థితి విషమించడంతో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జిల్లా ఆసుపత్రిలో మరణించిన వృద్ధుడిని మార్చరీలో ఉంచారు. 4 రోజుల నుండి అతని కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాకపోవడంతో కొత్తకోట పోలీస్ శాఖ వారు హెల్పింగ్ మైండ్స్ బృందానికి సమాచారం ఇవ్వగా అతని దహన సంస్కారాలు హిందూ సంప్రదాయబద్దంగా పవిత్రంగా నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ ఏ మృతదేహాన్ని కూడా అనాథగా వదలకుండా మేమున్నామంటూ ఆఖరి మజిలీని వారి మాతాను సారంగా సంప్రదాయబద్దంగా నిర్వహిస్తూ తమ సంస్థ సేవలు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. చాలా బాగా చాలా గ్రాండ్గా జరిగింది. మా ఫోటోస్ ఆ కర్పూరం మా చుట్టుపక్కల అంతా చేసి అరే పైన దానిపైన ఏం కాదు, అది ఎక్కువ కర్పూరం ప్రాడక్ట్ అది తెచ్చుకుని ఇంటికి వస్తానమ్మా, నీళ్ళు పెట్టుకుని బయట వస్తాను. అనాథలుగా ఎవరైనా చనిపోతే వాళ్ళని ఆత్మ బంధువులుగా కలిసిపోతూ వారి యొక్క దహన సంస్కారాలు నిర్వహిస్తున్నటువంటి హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ. ఇక మనం నేడు ఈరోజు చూసుకుంటే కనుక 4 రోజుల క్రితం కొత్తకోట పరిధి హంద్రనివా కాలువ వద్ద విషం తాగి ఆత్మహత్యం చేసుకున్నటువంటి వృద్ధుడు అతని యొక్క విషమ పరిస్థితిని స్థానికులు గమనించి వెంటనే కొత్తకోట హాస్పిటల్కి తీసుకువెళ్ళడంతో అతని యొక్క పరిస్థితి విషమంగా ఉండడంతో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించడంతో కొత్తకోట పోలీస్ శాఖ వారు కేసు నమోదు చేసి అతని యొక్క మృతదేహాన్ని మదనపల్లి జిల్లా ఆసుపత్రి మార్చిలో ఉంచగా గత 4 రోజుల నుంచి అంటే అతని ఆచూకీ వివరాలు ఏమీ తెలియరాలేదు. ఆల్రెడీ పత్రికా విలేకరుల ద్వారా అందరికీ తెలియజేయడమైంది. కానీ అతని రక్త సంబంధికులు కుటుంబ సభ్యులు ఎవరు ముందుకు రాలేదు. ఏ సమస్య వచ్చిందో ఆ పెద్ద ఆయనకి తండ్రి వయస్కుడు అతని యొక్క మృతదేహాన్ని అనాథగా వదలకూడదు అంటూ హెల్పింగ్ మైండ్స్ ముందడుగులు వేస్తూ కొత్తకోట సిఎస్ఆర్ గారి ఆదేశాల మేరకు కొత్తకోట పోలీస్ శాఖ వారి పూర్తి సహకారంతో మరోవైపు అంబులెన్స్ మనకు సుబ్బు కావచ్చు, మనకు గుంతలతో వాళ్ళు కావచ్చు, ఇక హెల్పింగ్ మైండ్స్ బృందం ఇక్కడ చూడొచ్చు. మనము హిందువులు ముస్లింలు అందరూ కలగలిసి ఒక హిందూ మృతదేహాన్ని అతని హిందూ సాంప్రదాయబద్ధంగా హిందూ శ్మశాన వాటికలో నిర్వహించడము ఆ మానవత్వం పరిమళించింది అని మనం చెప్పుకోవచ్చు. హెల్పింగ్ మైండ్స్ ఈ 13 ఏళ్లలో వందలాది అనాథ మృతదేహాలకు వారి యొక్క దహన సంస్కారం నిర్వహిస్తూనే వారి మతానుసారంగా అటువైపు కరోనా సందర్భంలో కూడా చూసుకోవచ్చు. రక్తదాన సేవలు, ఫుడ్ బ్యాంక్ సేవలు, కరోనా విపత్కర పరిస్థితుల్లో కావచ్చు, శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, మరణించిన తర్వాత ఉచిత బాడీ ఫిజర్ బాక్స్ సేవలు, క్యాన్సర్ బాధితులకి విగ్గుల అందించడం కావచ్చు, ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు హెల్పింగ్ మైండ్స్ సొంత నిధులతో నిర్వహిస్తూ ముందుకు వెళ్ళడం, అందులో ఇంతమంది భాగస్వామ్యం అవుతూ ఇంకా చూసుకోవచ్చు. ప్రజల యొక్క రక్షణ కోరుతూ ఎప్పుడు ముందున్నటువంటి శాఖ పోలీస్ శాఖ. అహర్నిశలు ప్రజల కోసం కష్టపడే పోలీస్ శాఖ వారు అటువైపు వారి విధులు నిర్వహిస్తూనే ఇంత మంచి కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ బృందంతో కలిసి నడవడము, ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం నిజంగా ఆనందదాయక విషయం. ఎందుకంటే ఈ ప్రస్తుత సమాజంలో పక్కనున్న మనిషి ఏమైపోతే అని స్వార్థంతో నడుస్తున్న ఈ కలియుగంలో ఇటువంటి పరిస్థితుల్లో మేమున్నామంటూ ఎవరైనా అనాథలుగా చనిపోయి వదిలేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు ఎవరు రాకపోతే మేమున్నామంటూ వారి యొక్క దహన సంస్కారం నిర్వహించడం నిజంగా మానవత్వ సేవలు. ఇటువంటి సేవలు ఇంకా ముందుకు వెళ్ళాలి, 10 మందిలో ఆదర్శంగా నిలవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటాను.